కార్యదర్శి గారు ప్రణాళికలను వినిపించారు. దాంట్లో ముఖ్యంగా 2-3 అంశాలు చాలా తప్పనిసరిగా సూచనలు చేయవలసిన వాళ్ళు సూచన చేయవలసిన ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మాక్సిమం వెబ్సైట్ చాలా అవసరం. కార్యదర్శి గారికి కొంచెం ఈ వేదిక పరంగానే వారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 1-2 నెలల లోపల జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థకు స్పష్టమైన వెబ్సైట్ ఏర్పడాలి. దానికి సంబంధించినటువంటి అవుట్లుక్ రావాలి. అది తప్పనిసరిగా పాటించాలని. ఈ రోజుల్లో జ్యోతిషాస్త్రంలో కొంత ప్రముఖత ఎవరికి వచ్చినప్పటికీ కూడా మనకున్న మీడియా పరంగా టీవీలో కనపడటం సహజమే. టీవీని ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది, టీవీ పరంగా ఉపయోగపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ ఉపయోగించుకునే వ్యక్తులు చాలామంది అయ్యారు, కానీ ఉపయోగపడే వ్యక్తులు దీని ద్వారా జ్యోతిషాస్త్రాన్ని బతికిద్దాం, మనకి ఇంకేమైనా కొత్త వ్యాప్తం ఆయన బతికించక్కర్లేదు, దాన్ని వ్యాప్తం చేద్దాం అనిపించేటటువంటి వాటిలో విశ్వవ్యాప్తం చేయడం కోసం, విశ్వవిద్యాలయ స్థాయిని ఏర్పాటు చేయడం కోసం కంకణం కట్టుకుంటున్నటువంటి శ్రీ నూకల సూర్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు ఉదయం వారిని మనం చూస్తాం, వారు మనం చూడరు, వారు మన ఇంటికి ఇచ్చి వెళ్తుంటారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం సంస్థ సలహాదారులు ప్రొఫెసర్ డిఎల్ఎన్ మూర్తి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన దివ్యజ్ఞాన సంపన్నులకు, వేదిక మీద ఉన్న దివ్య జ్యోతి స్వరూపులకు అందరికీ నా నమోవాసం. 1999 నుంచి కృషి మొదలుపెట్టినప్పటికీ 2001లో ప్రాతిపదికగా, అంటే 2001-2 దగ్గర నుంచి చాలా కృషి చేస్తూ దిందనాభివృద్ధి చెందుతూ ఎంతోమంది జ్యోతిష్కుల్ని పైకి తీసుకురావడమే కాకుండా జ్యోతిష విజ్ఞానాన్ని లోకానికి పంచడానికి కృషి చేస్తున్నందుకు ఈ యొక్క సంస్థ యొక్క ఆదిపురుషులు, ముఖ్య పరిచారకులు అయినటువంటి సుబ్రహ్మణ్యం గారిని మనస్పూర్వకంగా ఆశీర్వదిస్తూ, రెండోది ఏమిటంటే ఆయన కృషి అద్వితీయం. ఎందుకంటే ఇటు విశ్వవిద్యాలయంలోనే కాకుండా అనేక చోట్ల ఈ జ్యోతిష్ శాస్త్రానికి, ఎందుకంటే పూర్వం లేరా అంటే ఉన్నారు, గణపతి వారు ఉన్నారు, మధుర కృష్ణశాస్త్రి గారు ఉన్నారు, చాలామంది వారి వారి ప్రాంతాలతోటే వాళ్ళు నిమగ్నమైపోయారు తప్ప విశ్వవ్యాప్తి కోసమని తంటాలు పడటం కొద్ది కష్టమైంది. ఆ పని వీరు చేయడం వలన ఈ యొక్క విజ్ఞానానికి విశ్వవిద్యాలయ స్థితిని మెరుగుపరచడానికి దోహదం ఏమిటంటే, ఇవాళ మన విశ్వవిద్యాలయమే కాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయం, అటు తమిళనాడులోను, తర్వాత ఇప్పుడు గుజరాత్లోను విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్ శాస్త్రం గుర్తింపబడి కోర్సులు ఆరంభింపబడినాయి. అది మొదటి నుంచి ఉంది, తిరుపతిలోనూ ఉంది. కానీ మన దగ్గర మొదలుపెట్టిన తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చింది. అది సనాతనంగా వాళ్ళు ప్రాచుర్యం చేస్తున్నారు, కానీ ఇప్పుడు లోకహితంగా చేయడం కోసమని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది మన విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఏమిటంటే పద్ధతి ప్రకారంగా ఇప్పుడు మన గురుకులాలు ఉన్నట్టుగా జరిపించడం జరిగింది. ఇక్కడ అలా కాదు, గురుకులం కాదు, వేరే వృత్తి చేసుకున్న వాళ్ళు కూడా జ్యోతిషాన్ని అధ్యయనం చేయటం, జ్యోతిషాన్ని నేర్చుకోవడమే కాకుండా జ్యోతిష ప్రచారం కూడా జరుగుతున్నది అనేది ఇది చెప్పుకోదగ్గ విషయం అని నా అభిప్రాయం. దీనిలో మూలపురుషుడు అయినటువంటి మన సుబ్రహ్మణ్యం గారిని ఎంతో అభినందించాలి. ఎందుకంటే ఆయన కృషి లేకపోతే
ఇవాళకి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయింది జ్యోతిషం ఎంఏ పాఠ్యాంశంగా గుర్తింపబడి తెలుగు విశ్వవిద్యాలయంలో 13 సంవత్సరాల నుంచి ఎంఏ జ్యోతిషం నిరాడంగంగా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మన సాయి కమలాకర్ శర్మ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా ప్రవేశింపజేయించి ఇతోధికంగా దీన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆది విశ్వవిద్యాలయం ఈ యొక్క ఆంధ్రదేశంలోనూ తెలంగాణ ప్రాంతంలో, ఎందుకంటే పురాతనమైన విశ్వవిద్యాలయాల్లో మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం, ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్. అక్కడ ఎంఏ ఎస్ట్రానమీ ఉంది కానీ ఎస్ట్రాలజీ రాలేదు. దానికి కూడా కృషి జరుగుతున్నది అనేది అభిప్రాయం ఉంది. అది ఇవాళకి కాకపోయినా రాబోయే సంవత్సరాల్లో పరిపూర్ణత చెందుతుంది అని ఆశిద్దాం. అసలు కేవలం జ్యోతిషం ఈ మధ్యకాలంలో వచ్చిన దాన్ని మన టీవీల్లో ప్రచురణ ఎక్కువ అవడం వలన ఈ యొక్క శాస్త్రాధ్యయనానికి చాలా కృషి జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇందాక కమలాకర్ శర్మ గారు చెప్పినట్టుగా నా మిత్రుడు నోకల్ శర్మ సున్నారాయణ మీ ఇద్దరం సహజాయం కూడా పూర్వాశ్రమంలో. అంచేత మీ ఇద్దరం కలిసి 1989 నుంచి ఐకాసులో బివి రామన్ గారిని పిలిపించి జ్యోతిష్ సభలు చేసినవి కూడా 3-4 సంవత్సరాలు మీ ఇద్దరం కలిసి కృషి చేశాం. అంచేత ఈ జ్యోతిషాభిప్రాయం అభిమానం అభివృద్ధి నిత్యకృత్యం అనేది రాబోయే సంవత్సరాల్లో ఎక్కువ. ఇవాళ పుష్కరాంశంలో ఇవాళ ఏమిటి, గ్రహాల యొక్క మంచి చెడుల్ని ఏ రకంగా సరిదిద్దుకోవడానికి తగిన దైవారాధన కానివ్వండి, గ్రహ జపాలు కానివ్వండి, శాంతి విధానాలు కానివ్వండి, ప్రక్రియల గురించి జరగబోతుంది. అంచేత ఎందుకంటే పరాశరుడే చెప్పాడు, సూర్యుడు రామావతారం గురించి, అంటే దశావతారాల్లో రామావతారం గురించి చెప్పాడు. చంద్రుడు విష్ణు కృష్ణావతారం గురించి. ఎందుకంటే కృష్ణం వందే జగద్గురు, ఆది గురువు అయినటువంటి వాడు కృష్ణుడు. రెండోది అది చంద్రుడిగా ఆపాదింపబడింది. చంద్రుడు ఏమిటి, మన యొక్క స్థితికి కారకుడు. చంద్రమా మనసో జాతా అన్నారు. చంద్రుడు మనిషి యొక్క మనస్సును దోచినటువంటి వాడు. మనస్సుకి సంబంధించిందే గురుత్వం అనేది. అందుకోసమే చంద్రుడికి కృష్ణావతారం అనేది పరాశర మహర్షి ఇచ్చారు అనేది అభిప్రాయం. ఎందుకంటే మనస్సులో మనం గనక గురు ధ్యానం, గురువుని గురించి స్మరించుకోవడం, గురువు స్వరూపాన్ని తెలుసుకోలేకపోతే ఇక విజ్ఞానాన్ని పంచలేం, జాతి పురోగమనానికి పాటుపడలేం. ఈ 2 విషయాల గురించి కూడా ఈ యొక్క చంద్రుడు చాలా ముఖ్యమైనది. అటువంటి చంద్రుడికి కృష్ణావతారం కృష్ణుడి యొక్క. అలాగే కుజుడు కూడా ఏమిటంటే ఎలా చెప్పుకుపోతుంటే చాలా ఉపన్యాసం టైం అయిపోవచ్చు. మిగతా వారందరికీ కూడా నేను సమయం ఇవ్వాలి కాబట్టి నేను తర్వాత మళ్ళీ కంక్లూజన్ మధ్యాహ్నం నాకు ఒక సెషన్ ఉంది కాబట్టి నేను మళ్ళీ మాట్లాడతాను. నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి మా సుబ్రహ్మణ్యం గారికి, సాయి కమలాకర్ శర్మ గారికి, ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఏ సంస్థలు లేని రోజుల్లో ఇక్కడ ఉండి మొట్టమొదటిగా జ్యోతిష సంస్థలను నిర్వహించి జ్యోతిష ప్రచారానికి కొనుక్కున్నటువంటి వారికి 50 ఏళ్ళు 60 ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. ప్రస్తుతం ఇక్కడ వ్యాప్తము తెలుసు. విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సు ఏర్పడటానికి మూలమైనటువంటి ఇబ్బందులు, రాజకీయాలు అన్నీ వారికి తెలిసినటువంటి వారు ఈ వేదిక మీదకి వచ్చేసి ఇంతమందికి వారి సందేశాన్ని ఇచ్చేందుకు సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రస్తుతం శ్రీ కౌత లలితా మనోహర్ గారు వారి ఆశీస్సులను
శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. సభకు నమస్కారం. మొదలు ఈ సభకు నేను ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలి. నేను నాకు పొద్దున్న 7:30కే వర్తమానం వచ్చింది, వాళ్ళ మీ సభ ఉందని చెప్పి అప్పుడు అనుష్ఠానంలో ఉన్నాను. అది త్వరగా ముగించి రావడానికి ఆలస్యమైంది, దానికి మన్నించాలని ప్రార్థన. నేను మిత్రుడు ఎందుకంటే రామారావు గారు కూర్చున్నప్పుడే సభ ఆలస్యం రావడం తప్పనది. కాబట్టి రామారావు గారు మాజీ గవర్నర్ ఇవాళ ఈ జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ వారిది ఒక ఆవృత్తి పూర్తయింది. గురుడు చలనం 12 ఏళ్ళు అయింది, 13 ఏటికి వస్తుంది. అంటే మరి సుబ్రహ్మణ్యం గారు దీన్ని గురువు వృషభంలో ఉండగా పెట్టారా లేకపోతే మిథునంలో ఉండగా పెట్టారా తెలియదు. మరి సంస్థ ఆరంభం నిన్న గురుడు ఇంకొక 15 రోజుల్లో 20 రోజుల్లో వెళ్తున్నాడు మిథునంలోకి. మరి ఇది సంధికాలంలో పడిందా లేకపోతే వృషభంలోనే పడిందా? అదే మీకే ఈ సంస్థను మీరు గురువు వృషభంలో ఉండగా పెట్టారా మిథునంలో ఉండగా పెట్టారా? అది కొంచెం నాకు సంధికాలంలో పడిందే చూడదాన్ని, దాన్ని చూడాలని. ఇప్పుడు మనం ఇంతవరకు ఈ సంస్థ యొక్క అభివృద్ధి, దీని పథకాలు ఎలా ముందుకు వెళ్తుంది అవన్నీ విన్నాము. ఈ జ్యోతిషము ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఒక 25 ఏళ్ల ముందు జ్యోతిషానికి అంత మాన్యత గౌరవం లేకుండా ఉంటుంది. తర్వాతన బాగా ప్రచారంలోకి రావడం, దీనికి తగినట్టు ఈ ప్రసార మాధ్యమికాలు టీవీలు రావడంతో అన్ని ఛానల్స్లో రోజు కొంతసేపు ఈ జ్యోతిషం గురించి చెప్పేటువంటి కార్యక్రమాలు రావడంతో జ్యోతిషం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇది నిజంగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది వేదాంగ శాస్త్రం, ఇది వేదాంగము, వేదాంగ జ్యోతిషం అని పేరు దీనికి. అంటే వేదములో చెప్పబడినటువంటి విషయము ఎక్కడా ప్రపంచంలో లేదు. మీకు ఏ విషయం కావాల్సినా మనం కనుక ఆ వేదములని కనుక మనం పరిశీలిస్తే అందులో మనకు దొరుకుతాయి విషయాలన్నీ కూడాను. ఇందాక చెప్పారు సుబ్రహ్మణ్యం గారు, మీకు ఖగోళ శాస్త్రం కానివ్వండి, భూగోళ శాస్త్రం కానివ్వండి, ఏదైనా సరే ఏది తీసుకున్నా సరే వేదానికి మించినటువంటి వాంగ్మయం ఇంకోటి లేదు. వేదంలో లేనటువంటి విషయం ఎక్కడ మనకు దొరకదు. అయితే మనకున్న పరిస్థితి ఏమిటంటే ఆ వేదాధ్యయనం చేసే ఓపిక లేదు. వేదాధ్యయనం చేసినా కూడా ఆ వేదంలో ఉన్నటువంటి విషయములను తెలుసుకోవడానికి కుతూహలం అంత కనపడటం లేదు. ఎంతసేపు ట్రాన్స్లేషన్ పట్టుకు మనం దెబ్బలు పడుతున్నాం తప్ప మరి మీకు ఇప్పుడు జోష్యం కావాలి అంటే పరాశర సంహిత కానీ జైమిని కానీ ఒరిజినల్ చదివితే, ఇప్పుడు జైమిని సూత్రాలు కనుక ఒరిజినల్ చదివితే ఎవరికి అర్థం కాదు, దానికి మళ్ళీ వ్యాఖ్యానం చూడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, తేలిగ్గా ఉంటుందని చెప్పి ఒక కామెంటరీ తీసుకుంటున్నాము. ఆ కామెంటరీ తీసుకుని అదే మనం జైమిని చెప్పిందనో లేకపోతే పరాశరుడు చెప్పిందనో అనుకుంటున్నాము. కానీ మనం ఒకటి గ్రహించాలి, ఒరిజినల్ టెక్స్ట్కి దాని మీద రాసినటువంటి కామెంటరీకి తేడా కనపడుతూ ఉంటుంది. ఒరిజినల్ టెక్స్ట్లో లేనటువంటి విషయాలు కొన్ని కామెంటరీలో వారి యొక్క బుద్ధిగా గోచరించడం కలుపుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం మన జ్యోతిష శాస్త్ర అధ్యయన పరులు బాగా గ్రహించి ఈ జ్యోతిష శాస్త్రం మూలం ఏం చెప్పింది అది తెలుసుకోవాలంటే సంస్కృత జ్ఞానం కావాలి. మనలో ఎంతమందికి సంస్కృత జ్ఞానం ఉంది? క్వశ్చన్ మార్క్. కాబట్టి మళ్ళీ శ్లోకం చదువుతాం కానీ శ్లోకం అర్థం కాదు. శ్లోకం చదివినా కూడా శ్లోకం అర్థం మనకి తెలుగులో ఒక వ్యాఖ్యానం చేస్తే కానీ లేకపోతే ఇంగ్లీష్లో కామెంటరీ రాస్తే కానీ అర్థం కాకుండా ఉన్న స్థితిలో మనం ఉన్నాము. నేను ఈ జ్యోతిర్విజ్ఞాన సంస్థ వారికి మనవి చేసేది ఏమిటంటే, మీ జ్యోతిషం కోర్సులతో పాటు సంస్కృతాన్ని కూడా కొంచెం నేర్పించే అవకాశం మీరు కల్పించండి. బేసిక్ శాస్త్రి అంటే జ్యోతిష శాస్త్ర గ్రంథాలని అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఎంతవరకు పరిజ్ఞానం కావాలో అంతవరకు సంస్కృత భాషా పరిజ్ఞానాన్ని కల్పిస్తే
బాగుంటుందని చెప్పి నా యొక్క సలహా. ఈ జ్యోతిషం గురించి రామాయణంలో, యోగవాదిష్టంలో అనేక చోట్ల అనేక ఘట్టాలు రాశారు. మీకు రామాయణం తీసుకుంటే అది కల్పతరువు, వాస్తు తీసుకుంటే వాస్తుశాస్త్రం ఉంది, సంఖ్యాశాస్త్రం ఉంది, పక్షి శాస్త్రం ఉంది, జ్యోతిష్ శాస్త్రం ఉంది. ఏది తీసుకున్నా ఏది కావాలంటే దొరుకుతుంది అక్కడ మీకు. కింద ఒక మీటింగ్లో చెప్పాను ఇది. వాలి సుగ్రీవుడు కొట్టుకోవడం వర్ణిస్తూ వాల్మీకి మహర్షి రాస్తాడు, వారి యుద్ధం ఎలా ఉందంటే బుధ అంగారకయోరివా అని వర్ణించాడు. అంటే బుధుడు అంగారకుడు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు వాళ్ళు. మరి బుధుడు అంగారకుడు శత్రువులా? మన జ్యోతిష శాస్త్ర ప్రకారం అంగారకుడికి బుధుడు శత్రువు, బుధుడికి అంగారకుడు సముడు. కానీ అక్కడ మరి వాల్మీకి చెప్పింది అబద్ధమా అని చెప్పడానికి వీల్లేదు. నేను మహర్షి అది అధికార్యం ఉంది. ఇటువంటి విషయాన్ని కొంచెం మనం కేవలం ఈ 9 గ్రహాలు లేకపోతే 12 రాజులు కాకుండా ఇటువంటి విషయాలను కూడా మీరు కొంచెం తీసుకుని చర్చలోకి తీసుకుని సమన్వయం చేసుకోవడానికి మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. బుధఖ్యే రోహిణీమివ అంటాడు. సీతాంబాన్ని ఎత్తుకుపోతున్నప్పుడు రావణాసురుడు బుధఖ్యే రోహిణీమివ అంటే బుధగ్రహము రోహిణిని నక్షత్రాన్ని ఎత్తుకుపోతున్నట్టుంది అన్నాడు. దీని అర్థం ఏమిటి? ఈ విషయాన్ని కొంచెం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అంటే అది కేవలం బుధఖ్యే రోహిణీమివ అన్న ఆ వాక్యం శ్లోకం చదివితే, అంటే బుధుడు ఏమవుతాడండి? చంద్రుడికి కొడుకు అవుతాడు. రోహిణి ఏమవుతుంది? చంద్రుడికి భార్య అవుతుంది. అంటే కొడుకు భార్య తల్లిని ఎత్తుకుపోయినట్టు లెక్క. అది సమంజసమేనా అని ఆలోచించుకోవాలి మనం. అదే అందులో వ్యాఖ్యానకర్త చాలా బాగా రాశారు. అందులో ఈ రోహిణి నక్షత్రం ఎప్పుడూ చంద్రుని పట్టుకునే ఉంటుంది, ఆయన వదిలిపెట్టి ఉండటం లేదు. ఈ బుధుడికి తల్లికి పూజ చేసుకోవాలని చెప్పి కోరిక పుట్టింది. కానీ ఎంతసేపు తండ్రిని వదిలిపెట్టి రాదు ఆవిడ. పోనీ తండ్రిని తీసుకుపోదామంటే ఆయన ఆకాశం నుంచి బయటకు వచ్చాడంటే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏం చేశాడు? తల్లిని ఎత్తుకుపోయాడు. ఎందుకు? తన ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడానికి. ఇది గోవిందరాజు ఈ వ్యాఖ్యానంలో దీన్ని రాశారు ఆయన. ఇటువంటి బుద్ధితోటి తీసుకుపోయాడు అని చెప్పి రాశారు. అంటే మనం అనుకునే ఏమిటి? కొడుకు తల్లిని ఎత్తుకుపోయినట్టు అని చెప్పి ఒక విధమైనటువంటి మార్గంలో మనం ఆలోచిస్తాం. కానీ ఆ వ్యాఖ్యానంలో రాసింది ఏమిటంటే, నిత్యము రోహిణి చంద్రుడిని అనుసరిస్తూ ఉంటుంటే కొడుకు చంద్రుడికి బుధుడికి తల్లికి పూజ చేసే అవకాశం లేదు. కాబట్టి ఆయన ఎత్తుకుపోయి అశోకవనంలో పెట్టుకుని ఆవిడకి ఒక స్థానం ఇచ్చి పూజ చేసుకున్నాడు అని చెప్పి వ్యాఖ్యానంలో రాశారు. ఈ భావంతో మనం కనుక బుధఖ్యే రోహిణీమివ అనేటువంటి ఆ శ్లోకాన్ని చదివితే మనకు వచ్చే భావము అర్థం వేరుగా వస్తుంది. ఇటువంటి ఈ విషయాలను మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే సంస్కృత జ్ఞానం కావాలి. ఆ సంస్కృత జ్ఞానం లేకపోతే మనకు తెలియదు. ఎందుకంటే నాకు రామాయణం అంటే అది ఒక వ్యసనం. నాకు అది చదువుతూ కూర్చుంటే అందులో వ్యాఖ్యానంలో ఒకటి ఏమిటో అని చెప్పి చూస్తుంటే ఇలాంటివి బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి నేను ఈ రోజున ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ 12 అడుగు పెట్టారా? 12లో అడుగు పెట్టారట. కాబట్టి 12లో ఇప్పుడే ఎంటరింగ్ అనమాట. అంటే నెక్స్ట్ టీన్ వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు 12, రేపు 13 వస్తుంది. నెక్స్ట్ టీనేజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో. కాబట్టి నిమ్మళంగా యవ్వన దశకి చేరుకుంటూ ఉంది. యవ్వన దశకి చేరుకుంటున్నటువంటి ఈ సంస్థ వృద్ధాప్యం పొందకుండా నిత్య యవ్వనంగానే ఉండాలి అని చెప్పి, దానికి ఆ పరమేశ్వరుడు కటాక్షించాలి అని చెప్పి నేను ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు. వారి వ్యసనం ఉన్నారు కాదు, పారాయణలు అంటే బృహత్ పారాయణలే చాలాసార్లు చేశారు. కొత్త విషయాలు ఇప్పటికే ఎన్నో మీటింగుల్లో చెప్పినటువంటి వారు, ముఖ్యంగా రామాయణం నుంచి అన్ని అంశాలను తీసుకొచ్చి చూపించగలిగినటువంటి వారు ఈరోజు ఈ సంస్థను ఆశీర్వదించినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, జ్యోతిషం అసలు శాస్త్రమే కాదు అని శాస్త్రీయత లేదంటున్నారు. అసలు శాస్త్ర శబ్దానికి అర్థం తెలిస్తే మనోహర్ గారు చెప్పినట్లుగా శాస్త్రము అనేది సంస్కృత శబ్దం. శాస అనే ధాతువు మీద నుంచి ఉత్పన్నం.
శాసనం అంటూ ఒక శాసించేది, ఇట్లా చెయ్యి, ఇది ఇట్లా ఉండాలి అని శాసించేది. మీరు రాసేటటువంటి పరిశోధనలు శాస్త్రం అనుకుంటున్నారు, శాస్త్రీయత లేదండి దాంట్లో. దానికి ఒక్కటే గుర్తు, జ్యోతిషం వేదం మూలకం. కృత్తికా నక్షత్రంలో అగ్నియాధానం చేస్తే చాలా వృద్ధి పొందుతాడు, కానీ వాడి కొంప అంటుకుంటుంది. గృహానుహతారు గోభవతి, దీనికి ఇష్టమైతే కొద్దిగా పోయిందో కొంప పోనేపోయా, మిగిలిన దాంట్లో వృద్ధి చెందుతున్నాం కదా అనే ధైర్యం ఉంటే అగ్నిహోత్రం చేయవచ్చు. ఇలా ప్రారంభించినవి పరిశోధన చెయ్యాలి అంటే సిద్ధపడాలి కదా. పరిశోధన చేయడానికి కేవలం వేదశాస్త్రములలో వేదాల్లో చెప్పబడినటువంటివే కాకుండా ఇతర ఆయుర్వేదాది వైద్యములకు కూడా జ్యోతిషం అవసరం బాగా ఉన్నది. కీర్తిశేషులు ప్రాపస్మరణీయులు కంగిరాల బాలగంగాధర శాస్త్రి గారు ఇటువంటి వైద్యం చేసేవారు. నిత్యం గర్భం వచ్చి అది వెళ్ళిపోతూ ఉండేటటువంటి పరిస్థితులు కలిగిన స్త్రీలకు బూరుగు చుట్టూ వేరును తీసి ఏదో ఒక మంది ఇచ్చాడు. దానికి ఒక నక్షత్ర యోగం కావాలి. మా అమ్మాయి ఎల్లుండే అమెరికా వెళ్ళిపోతుందండి, ఏమైనా గురువుగారు మీరు మంది చేసేయవలసిందే అని ప్రార్థించినటువంటి వ్యక్తుల ఎందుండే వాత్సల్యానికి లోబడిపోయి సరే ఆ పట్టరా వేయలేదు అని చెప్పేసి పట్టుకొచ్చి మందిస్తే అది పట్టలేదు. కానీ ఆ ముహూర్త కాలంలో జరిగినటువంటి వేరును తీసిన మందు మాత్రం ఎప్పుడూ ఫెయిల్యూర్ అవ్వలేదు. ఇంతేకాదు, ఇందాకనే వచ్చిన మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు గారు వారు ఒకప్పుడు చేపలు పట్టేవాడిని పిలిచి డబ్బులు ఇచ్చి వరే ఈ 2 గంటలు నువ్వు గోదావరిలోకి వెళ్ళి చేపలు పట్టిరా అని పంపించారు. ఏమిటి కారణం అని, ఆ టైంలో పడితే చేపలు దొరకవు అని ఉంది జ్యోతిష్ శాస్త్రంలో. చేపలు పట్టడానికి కూడా జ్యోతిష్ శాస్త్రం ఉంటుందా అని మీరు కంగారు పడకండి. దానికి కాదు, అన్నింటికీ ఉన్నది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇలా దొరద పెడితే గోపుకోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ముహూర్త నిర్ణయం ఉంది, వాస్తు నిర్ణయం ఉన్నది. వాస్తు అంటే మీరు ఏదో పంపలు కట్టడం, గోడలు కట్టడం, నగరాలు కట్టడం అనుకుంటున్నారు. చేతి కర్రకి తొడుక్కునే చెప్పులకి, తొడుక్కున్న చొక్కాకి, పట్టుకునే పంచెకి కూడా, ప్యాంటుకి కూడా వాస్తు ఉంది. నేను చూసిన విషయమే. నేను వాస్తు పండితుడిని కాను, నేను వాస్తు చెప్పను. కానైతే గ్రంథాల్లో నేను చూశాను. అన్నం వండే గిన్నె, మంచినీళ్ళు తాగే గ్లాసు, దానికి కూడా వాస్తుంది శరీర ప్రమాణాన్ని అనుసరించి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలి అంటే మీరు బజార్లోకి వెళ్ళి స్టిచ్డ్ ప్యాంట్ కొనుక్కున్నట్లయితే, లేదా స్టిచ్డ్ డ్రెస్ ఏదైనా సరే, ఒక డ్రెస్సు వేసుకున్నప్పుడు చాలా బాగా వీలున్నట్టుగా ఉంటుంది. ఓ డ్రెస్ వేసుకుంటే అదే కొలతలు, సెంటీమీటర్స్ కూడా తేడా కనపడేటటువంటి లేకపోయినా అది వాస్తులో తేడా వచ్చేస్తుంది. ఆ తేడా చేత అది దొరుకుతున్నప్పటికీ అనీజీగా ఉంటుంది. ఏమిటి కారణం గుర్తిస్తే వాస్తు కారణం. పెట్టుకునే కళ్ళజోడుకు కూడా వాస్తుంది, ఉపనేత్రాలకి సైజుకు కూడా వాస్తుంది. చూపిస్తా కావాలంటే కొన్ని శాస్త్రంలో. ఇట్లా ప్రారంభించి చూస్తే జ్యోతిషం దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని ఔషధులను కొన్ని నక్షత్రములలో తీసినప్పుడు మాత్రమే పనిచేస్తాయి అని చెప్పి స్పష్టంగా ఉన్నది. అది మేము ప్రత్యక్షంగా కూడా చూసాం. పుష్యార్క యోగం నాడు తీస్తే ఉండేటటువంటి చెట్ల వేళ్లల్లో ఆ పాలు ఇలాగా ఏమిటి పూర్ణ కుంభాలతో పాలిచ్చేటటువంటి ఆవుల యొక్క పొదుగుల నుంచి పెతకెక్కర్లేకుండగానే కారిపోయేటట్టుగా వచ్చేసి, అదే నక్షత్రాంతరంలో మందు కోసం అని చెప్పేసి తీస్తే ఈ పాలు రాలేదు, మామూలుగా ఉంది వాషర్. ఇంతకంటే వేరే ప్రమాణం అక్కర్లేదు కదా. తీరా వెళ్ళాడు పాపం చేపల్లో పెట్టుకునేందుకు. ఒక్క చేప పడితే తల్లికి మొగుడు, అంత దోషంగా ఒట్టి చెప్పాను నేను. ఒక్క చేప పడలేదు 2 గంటల్లో. తిరిగి వచ్చాడు, ఫోన్లో 50 రూపాయలు ఇచ్చాను కదా వెళ్ళిపోవాలి. చెప్పేది ఏమంటే, ఇది ఇలా ఉండగా ఇందాక వారు చెప్పినట్టుగా సంస్కృతం రావాలి, వేదముల మూలం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ చాలామంది జ్యోతిష్కులు ఉన్నారు. ఒకప్పుడు ఒక 100 మంది సభలో ఉండగా ఈ ప్రశ్నను వేయడం జరిగింది. కేవలం మీరు చదువుకునే గ్రంథములతో పర్యాప్తం అయిపోవటం లేదు జ్యోతిషం. ఒక రకంగా ముహూర్తమును నిర్ణయం చేయాలి.
ఉదగజన పూర్వపక్ష పుణ్యాహేషు కార్యాణి అని ఉంటుంది ధర్మశాస్త్రంలో, స్మృతి గృహీ సూత్రాల్లో ఎక్కడ చెప్పినా పుణ్యాహముల ఎందుకు చేయండి. పుణ్యాహం అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న. అలాగే పవిత్రమైన అహస్సు పుణ్యాహ 2 శబ్దాలు ఉన్నాయి కదా, అని కుదరదు అట్లా. దానికి ఒక యోగార్థము ఒక రూఢ్యర్థము 2 ఉంటుంటాయి. పుణ్యాహం అనేటటువంటి దానికి వేదంలోనే పుణ్యాహ వాచనంలో ఈ మాటలు చెబుతుంటారు. ఇవి మంత్రాలు కావు, బ్రాహ్మణం వాక్యాలు. బ్రాహ్మణం వాక్యాలకు ఎక్కడ వినియోగం లేదు, కానీ చెబుతుంటారు గుర్తు చేయడం కోసం అని చెప్పి. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావది తత్ర సూర్యోగచ్చేత్ తావతి కుర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాహ ఏవ కురుతే అని ఒక పుణ్యాహాన్ని నిర్ణయించారు. పవిత్రమైన నక్షత్రం ఏ కర్మకు ఏదో. పుష్యమే నక్షత్రం సర్వార్థ సాధక, వివాహం చేయమనండి 3 రోజులు కాపలా. ఒకప్పుడు నేను ఉన్నాను, అయ్యా నేను ముహూర్తం పెడతాను, దమ్మున్నవాడు ఎవడైనా ఆ రోజున పెళ్లి చేసుకోవాలి అని. ఒకరోజు కాపురం చేస్తే వాడికి 116 రూపాయలు ఒకరోజు కాపురం. అలాంటి ముహూర్తం ఉన్నాయి, చూడనివన్నీ కలిపి జతీపాత యోగంలోనూ కేవలం పితృదేవతాక యోగమే అన్నమాట. ఇలాంటి నక్షత్రాల్లోనూ ఇలాంటి వాటిల్లోనూ భరణి నక్షత్రంలోనూ ఆ వివాహాదులు పెట్టామనుకోండి, వాడి సంగతి పరమేశ్వరుడికి తెలిసిపోతుంది. కాదు అని చెప్పడానికి ఒక పరిశోధన చేసిన వారు చెప్పాలి. జ్యోతిశాస్త్రజ్ఞుడు ఎవడైనా జ్యోతిషం కాదు అని అంటే ఒప్పుకుంటా. ఇక్కడ పుణ్యాహం అంటే ఏం నిర్ణయించింది వేదము అంటే, ఏది జ్యోతిశాస్త్ర ప్రసిద్ధితో ఏ కర్మకు తగినటువంటి నక్షత్రం ఉన్నదో ఆ నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం. భట్కుర్వీత అన్నదానికి పరిజ్ఞాతం కుర్వీత అని అర్థం రాస్తారు విద్యార్థి. తెల్లవారుజామునే ఉషకాలంలో లేచి ఆ నక్షత్రం ఆకాశంలో తూర్పు నుంచి బయలుదేరి ఎక్కడి దాకా వెళ్ళిందో గుర్తుపెట్టుకో. సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ ప్రదేశాన్ని దాటకుండా ఉన్నంత వరకు అది పుణ్యాహకారం. ఆ కర్మ ఆ లోపులో చేయొచ్చు. ఈ వర్జ్యాలు దుర్ముహూర్తాలు ఇవి అక్కడ కనపడలేదు. రాహుకాలాలు గుడికాలాలు ఇక్కడ అన్ని చోట్లకి వచ్చేస్తున్నాయి. శాస్త్రంలో లేనివి కూడా లోకంలోకి వచ్చేస్తున్నాయి. అక్కడ ఉన్నది తీసుకొచ్చి ఒక కొత్తది పెడితే అదే కామోసునుకుని జనం కూడా దాని వెంట వెరబడి వెలుగుతున్నారు. వర్జ్యాలు దుర్ముహూర్తాలు మర్చిపోయారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడాను రాహుకాలం కదండి అంటున్నారు ఆడవాడు కూడాను. క్షమించాలి, రాహుకాలం మనకి కాదు, సౌరమానం కోసం చెప్పబడినటువంటిది. రాహుకాలం అసలు ఎందుకు పంచాంగంలో ఆంధ్ర రాష్ట్రంలో రాస్తున్నారు అంటే సమాధానం లేదు. సరే, ఇది ఒక పుణ్యాహం చెప్పారు. ఆ సూర్యుడు ఆ నక్షత్రమును అతిక్రమించి వెళ్ళకుండా ఉన్నంత వరకు ఆ కాలంలో పుణ్యాహంలో చేయండి అని. ఇది కాకుండా ఇంకో చోట్ల ఏం చెప్పారంటే పుణ్యాహం అంటే కృత్తిక మొదలుకొని విశాఖ నక్షత్రం వరకు పుణ్య నక్షత్రాలు, దేవ నక్షత్రాలు. అనురాధ మొదలుకొని భరణి వరకు ఉంటుండేటువంటివన్నీ కూడా యమ నక్షత్రాలు. ఈ దేవ నక్షత్రములు ఎప్పుడు వస్తే అప్పుడు పుణ్యకార్యం చేసేసేయండి అయ్యా అన్నారు. అదొక పుణ్యాహం చెప్పారు. ఈ 2 లేవు వాటి రోజుల్లో. జ్యోతిశాస్త్రంలో ఎవరూ పరిగణించటం లేదని సుమారు 150 మంది జ్యోతిష్కులు ఉన్నప్పుడు ఒక పెద్దవారు, అందులో మహనీయులైనటువంటి వారు ప్రామాణికులు చెప్పారయ్యా ఈ ముహూర్తాలు మేము ఎప్పుడు మా గ్రంథాల్లో చూడలేదు. ఇక 3వది ఏదయ్యా అంటే, అదే గ్రంథంలో మరికొంచెం దూరం వెళ్ళిన తర్వాత బ్రాహ్మణో వా అష్టావింశో నక్షత్రాణం అని, బ్రాహ్మణుడు 28వ నక్షత్రం అయ్యా అని చెప్తుంది. ఇదిగో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాన్ని జాతి విభాగం తీసుకొస్తారని. జాతులు మనలో కాదు, పశువుల్లో, పక్షుల్లో, చెట్లల్లో, చామల్లో ఉన్నాయి. బ్రాహ్మణ వృక్షంతో తయారు చేయవలసిన ఔషధిని సూత్రవృక్షంతో, సూత్రవృక్షంతో తయారు చేయవలసిన ఔషధిని బ్రాహ్మణ వృక్షంతో తయారు చేస్తే ఆ రోగం తగ్గదు. అది రావి చెట్టే కావచ్చు కాక, వాటి దగ్గర నుంచి ఉన్నాయి, తప్పదు. మనం వాడు మానేస్తామంటే ఎక్కడికి పోతాయి? సర్పాల్లో 4 జాతులు ఉన్నాయి. ఆ 4 జాతుల్లో ఏ జాతి కలిస్తే ఏ మందు వేయాలో ప్రత్యక్షంగా ఉంది. కావాలంటే భవిష్య పురాణంలో చూపిస్తాను. అది నువ్వు చేస్తావా అని అడగండి, నేను వైద్యుని కాదు కదా. ఉన్నది ఫార్ములాస్ చూపించడం వరకు మా పూచి. ఎవడైనా దానికి తగిన కేంద్రాన్ని పెడితే ఫార్ములాస్ నిజమని నిరూపించడానికి తగిన పట్టుదల, శ్రద్ధ, ఓపిక ఉన్నాయి, అభ్యంతరం లేదు. అయితే అది నిర్ణయం కుదరటం లేదు ఎవరికి కూడా. సంవత్సరానికి 7-8 కోట్ల రూపాయలు ఇస్తే ఒక 10 సంవత్సరములలో ఈ మొత్తం అన్నీ ఎంత వాస్తవమో పూర్తిగా నిరూపణ చేయగలిగేది ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది. కావాలి, దానికి సహాయం కావాలి. ఎవడిస్తాడు? మా రాజకీయ నాయకుడు చీఫ్ మినిస్టర్ కావాలి, మా రాజకీయ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ కావాలి అంటున్నారు. తప్పిస్తే కాలసర్పయోగం వచ్చి దేశంలో అది అరిష్టం వచ్చి తగులడిపోతుంది. ఆయన
దీనికి శాంతి చేయండి, మీకు కావలసిన నాయకుడిని నేను ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కావాలంటే చీఫ్ మినిస్టర్ చేస్తాను అంటే దీనికే డబ్బు ఇస్తాం కానీ దానికి ఇవ్వము అంటున్నా. సారసోపయోగ శాంతికి మాత్రం డబ్బులు ఇవ్వరు. వారి నాయకుడు ఎవరైనా మీ నాయకుడు అయినా లుంబిని మార్పులో బాంబు పేలిపోతే ఏం చేయగలుగుతాడు ఆయన అని అడిగాను. దానికి సమాధానం లేదు. సరే, అది ప్రభుత్వం అట్టి పెడితే ఈ 28వ వాడైనటువంటి బ్రాహ్మణుడు వేదవేత్త అయి నుండి వేదములు చదివినటువంటి నోరు కనుక వాడు ఓం పుణ్యాహం భవంతో భ్రువంతో అని వీడు అడిగితే ఓం పుణ్యాహం అని అంటాడు. ఆ అన్న మాత్రం చేత ఈ ముహూర్తగత దోషములని పోయి పుణ్యాహం అవుతుంది. కాబట్టి పుణ్యాహవాచన ప్రక్రియ ఆధునికులైనటువంటి వారందరూ చేస్తున్నారు. ఇదానీం బ్రాహ్మణై పుణ్యాహవాచనం కారయంతి అంటారు విద్యార్థులు 3వ స్థలంలో. కనుక కేవలం ఒక శాస్త్రం చదువుకుంటే కూడా దాని శాస్త్ర విషయం సరిపోదు. ఇందాక వారు చెప్పినట్టుగా ఈ ఉదక్క రోహిణి వారు చెప్పారు గోవిందరాజుల వ్యాఖ్య. గోవిందరాజు వ్యాఖ్యానాన్ని కొంచెం ప్రామాణికంగా స్వీకరించాం, అన్యథా మాట్లాడుకుందాం అనుకోవచ్చు. అక్కడ రోహిణి సవతి తల్లి, ఆ సవతి తల్లి అనేటటువంటి భేదం చేత ఆమెను ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేయడమో ఏదో సమక్సిగ్గా జ్యోతిశాస్త్రంలో పరిశీలన చేస్తే ఉంటుంది. మీరు చెప్పింది మహేశ్వర తీర్థులు చెప్పినా వ్యాఖ్యాతలు కూడా ఒకప్పుడు చమత్కారాల కోసమని కొన్ని వెర్రిపోకడలు పోతుంటారు. క్షమించండి, మరోలా మాట్లాడుతూ నేను వారిని కించపరుస్తున్నాను అనుకోకండి. కానీ వ్యాఖ్యాతల యొక్క వాస్తవిక స్థితిని తెలుసుకుంటే వారు చెప్పినట్లుగా ఇతరేతర గ్రంథములలో దీనిని గురించి ఏమున్నది అనేటటువంటి విషయం తెలుస్తుంది. కేవలం మూలం చదివితే తెలియదు. ఆ భూగోళ శాస్త్రం యొక్క డైరెక్టర్ తిరుపతి, అక్కడ ఏదో దానికి ఒక ఆఫీస్ కూడా ఉన్నది, ప్రత్యేక పరిశోధనా కేంద్రం. ఆయన చెప్పాడు ఒకసారి, అనువాదకులందరినీ కలిపి ఒకసారి షూట్ చేసేస్తే భారతదేశం బాగుపడుతుందండి. అదేమయ్యా అన్న, మాకు పిహెచ్డి వరకు నేర్పినటువంటి భూగోళ శాస్త్ర విద్య కంటే ఈ మన ప్రాచీనంలో ఉంటుండేటటువంటి గ్రంథములు ఎక్కువ ఉపకరిస్తున్నాయి భూగోళ పరిజ్ఞానాన్ని గురించి. కానీ అనువాదకులు రాసిన దాన్ని పట్టుకుని మేము మూర్ఖులు అయిపోయాం చాలా కాలం. అప్పుడు పండితుల్ని తెప్పించుకుని ఆ మూల గ్రంథం యొక్క అర్థం ఏమిటో తెలుసుకుని అప్పుడు మేము పరిశోధన చేస్తే బాగా మేము ఫలితాలను పొందగలుగుతున్నాము అని చెప్పారు. ఈ అనువాదం దగ్గరికి వచ్చేప్పటికి ప్రతివాడు స్వేచ్ఛ ఉన్నది, కవిత్వానికి పెన్నుకి కూడా లోకంలో. దాంతో స్వేచ్ఛగా అనువాదాలు చేసేస్తున్నారు. రౌనా కావా అవశ్య కాకపోవచ్చు కుంతిపుత్రో వినాయక అని వేళాకోళంగా ఒక శ్లోకం చెబుతుంటా. వాడు అవునా కాదు, ఏదో ఒకటి అవుతుందయ్యా, కుంతిపుత్రో వినాయక గణాలు సరిపోయాయా లేదా, శ్లోకం సరిపోయిందా లేదా అన్నాడు. అట్లాంటి స్థితి కాకుండా మూల గ్రంథ పరిశోధనం కనుక చేసినట్లయితే జ్యోతిషమునకు రాబోయేటటువంటి ఉత్పాతములను గ్రహించేటటువంటి శక్తిని చూపించారు. దాంతోపాటుగా లోక వ్యవహారంలో ఉంటుండే వృక్షాదుల వలన కూడా చూపించారు. కనుక జ్యోతిషం అనండి, వాస్తు అనండి, మూల గ్రంథ పరిశోధన లేకుండా అనుభవంతో, ఇప్పుడు ఏదో చూసాను ఇక్కడ ఎవరో పుస్తకాలు పెడితే గమనం తిరిగేస్తే ఉత్తరం ప్రహరీ గోడ కంటే దక్షిణం ప్రహరీ గోడ 2 అడుగులు ఎత్తుండాలి, తూర్పు ప్రహరీ గోడ కంటే పశ్చిమం ప్రహరీ గోడ 1 అడుగు ఎత్తుండాలి. ప్రహరీ గోడల ఎత్తు అనేటువంటి ఇక్కడ వాస్తుశాస్త్రంలో చెప్పబడినటువంటి మాట కాదు. ఎందుకు వచ్చింది ఇందులోకి అని, దక్షిణం మరక, ఉత్తరం పల్లం, పశ్చిమం మరక, తూర్పు పల్లం ఒకటే మాట అన్నింటికి. అది గృహానిక, గృహ స్థలానిక, పై మేడకు కూడా అదే పెట్టేస్తున్నారు. చాలా తప్పు. మధ్యం ఎత్తుగా ఉంటే 4 మూలల పల్లంగా ఉంటుండేటటువంటి పై శాలనే, పై స్లాబ్నే చెప్పింది శాస్త్రం, చెప్పినటువంటి మాట. అది ఇంజనీరింగ్ పరంగా కూడా చాలా ఉపయోగం. సిమెంట్ కూడా చాలా తగ్గుతుంది దానివల్ల ఖర్చు. అయితే ఆ దక్షిణాన్ని వెనకబెట్టి 76 అడుగుల స్లాబ్ ఉంటే 76 అడుగులు నీరు ఇంత మేర వెళ్ళి ప్రవహించేటట్టుగానే పెట్టేసేయాలండి అంటున్నారు. ఆఖరికి వాటి రోజున మా సొంత డబ్బు, మా సొంత స్థలంలో, మా సొంత ఇల్లు మేము కట్టుకుంటూ డబ్బిచ్చి కాపీ మేస్త్రిని పెడితే వాడు మాకు ధర్మశాస్త్రం చెప్పేసేసి మా చెప్పినట్టు కాకుండా వాడు చెప్పినట్టు కట్టేశాడు. ఏం చేస్తాం, దగ్గరికి ధర్మం ద్వారా ఆ ఒక్కరోజు నేను ఊళ్ళో లేకపోయాను అంటే వేసేసాడు. ఇలాగా అలా కాదురా నాయనా ఇలా వెయ్యి అని చెప్పాను, వినలేదు. సరే, అది వేరే విషయం. కనుక మూల గ్రంథ పరిశోధనం చేసి దానిపైన మనం చెప్పేటటువంటి వాస్తవం ఉంటాయి. ఇందాక నుంచి టీవీల ద్వారా బాగా ప్రచారం అయిందని పెద్దలు చాలామంది చెప్పారు.
కానీ టీవీల ద్వారా కొంచెం నష్టం కలుగుతుందేమో అని నా అభిప్రాయం చాలా భాగం. ఇప్పుడు ఆఖరికి నేను కూడా టీవీలో చెప్పాను, నేను కూడా సినిమాలు చూస్తున్నాను, ఏదో మొహమాటానికి వెళ్ళవలసి వస్తుంది, అది వేరే విషయం. టీవీల్లో చెప్పేటటువంటి వాటిల్లో 100కి 90 అబద్ధాలే కనబడుతున్నాయి. ఎడం పక్కన మంచినీళ్ళు ఎట్టుకు తాగాలి, ఇలా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అన్నాడు. శాస్త్రాలన్నం కూడా చేతగాని పోతద్దమ్మా. వాడు లోకంలో ధర్మ ప్రచారకుడుగా పెద్ద పేరు పొందాడు. పేర్లొద్దు మనకి. ఎడం పక్కన మంచినీళ్ళు ఎట్టుకు తాగితే కళ్ళు తాగిన దాంతో సమానం అవుతుంది ధర్మశాస్త్రం. ఇవాళ రోజున వారు ప్రచారకులు అయిపోయి ఇలా చెప్పారండి, అందులో కొబ్బరి నూనె పెట్టి దీపం పెట్టమన్నారండి, లేదా ఇంకో ఆమదం పెట్టి దీపం పెట్టమన్నారండి. ఆ ఆమదం పెట్టి దీపం ఎందుకు పెట్టమన్నాడో వాడి ప్రారంభం వాడికి తెలియలేదు, వాడిదో నోటికిచ్చింది చెప్పాడు, దాన్నట్టుగా వీళ్ళు ఆమదం పెట్టి దీపం పెట్టేస్తున్నారు. ఆమదం పెట్టి దీపం పెడితే పూర్వపుణ్యం వినశ్యది అంటుంది శాస్త్రం. ఇప్పుడు ఏం చేయాలి దీంట్లో? వీళ్ళని మార్పు చేయడం ఎట్లా? ఒకవేళ ధర్మం చాలగా ఆ టీవీ పండితుని ఏమన్నా నేను కాదన్నాను ఇలాంటి చోట్ల తెలిస్తే గుమ్మం దాటేపటికి అందరూ కొడతారేమో అని భయంగా ఉంది. ఆ లోక పరిస్థితి అట్లా తయారైపోయింది. వాళ్ళు పెద్ద పండితులుగా పరిగణింపబడుతున్నారు.